నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఇది వచ్చేసి విజయవాడ చెన్నై హైవే. చెన్నై మనం దగ్గరలో గౌరవరం దగ్గరలో ఉన్నాం అన్నమాట. గౌరవరం దాటాక ఫుల్ ట్రాఫిక్ జామ్, అసలు మామూలు ట్రాఫిక్ జామ్ కాదు, అసలు బీభత్సమైన ట్రాఫిక్ జామ్. అసలు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. అసలు ఇంత ట్రాఫిక్ జామ్ కావడం ఏంటా అని ఆలోచించుకుంటూ చిన్న డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అసలు ఏంటో అర్థం కావట్లే, ఇంత ట్రాఫిక్ జామ్ ఎప్పుడూ కాలేదు. మళ్ళీ నేషనల్ హైవే ఇది. చూడండి, మనం వచ్చి సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం, పైన ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. మరి చూద్దాం, ఎదురుకి వెళ్ళాక ఏం జరిగిందనేది అర్థమైద్ది. అసలు ఎప్పుడూ లేదు. టైం వచ్చేసి 2 గంటలు అవుతుంది నైటు. ఎప్పుడూ లేదు ఇంత ట్రాఫిక్ జామ్ అనేది. అసలు ఏమై ఉంటుందో అర్థం కావట్లే. పాపం బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఉంటారు, చిన్నపిల్లగాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పండి. అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. సరే, అదంతా ఇక దైవ నిర్ణయం అంతే. ఫుల్ ఎదురు చూసుకున్నట్టయితే ఏదో బండి యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నా. ఏదో బండి యాక్సిడెంట్ అయింది మొత్తానికి. అందువల్లే ఇంత ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. చూసుకున్నట్టయితే ఫుల్ ట్రాఫిక్ జాము. ట్రాఫిక్ అంతరాయం ఏంటనేది తెలియాలంటే దగ్గరకు వచ్చేసినాం మనం. ఎదురొచ్చేసి ఏదో బండి యాక్సిడెంట్ అయింది, పెద్ద ప్రమాదమే. చూడండి, దీని ఎదురు అనుకుంటా దగ్గరికి వచ్చేసినాం మనం. చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో అయిందనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్లో చూడండి, ఒక బండి కనిపిస్తుంది కదా, ట్యాంకరు, గ్యాస్ ట్యాంకరు. ఈ బాడీ బండి వచ్చేసి గ్యాస్ ట్యాంకర్ని ఢీ కొట్టింది. దానివల్ల ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. గ్యాస్ ఏమన్నా పేలిద్దని చెప్పేసి ఇంతసేపు ఆపారు. అందుకని ఫ్రెండ్స్, హైవేలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. నైట్ పూట నిద్ర వస్తే ఆఫ్ చేసి పడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మరి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్.